హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాల్టి వీడియో నేను మీకు చైనాలో ఈరోజు లాంచ్ అయిన MI CC9 Pro గురించి మాట్లాడబోతున్నాను. సో ఇది మనకి ఇండియాలో MI Note 10గా వస్తుందని చెప్పి ఆల్రెడీ వీళ్ళు కన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసారు. సో దీనిలో మెయిన్గా వీళ్ళు హైలైట్ చేస్తున్న వచ్చేసరికి 108 మెగాపిక్సెల్ సంబంధించిన కెమెరాస్ అనమాట. పెంటా కెమెరాస్ అంటే వెనక పక్క 5 కెమెరాస్ ఉంటాయి. సో 108 మెగాపిక్సెల్ సంబంధించిన ప్రైమరీ కెమెరా అయితే ఇందులో ఉంటుంది. సో ప్రైస్ కూడా మంచి ప్రైసింగ్లో తీసుకొచ్చారు. సో దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఇది ఇండియాకి ఎప్పుడు వస్తుంది, ఇండియా ప్రైజెస్లో కన్వర్ట్ చేస్తే ఈ ప్రైజెస్ ఎలా ఉన్నాయని చెప్పేసి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్ గురించి మాట్లాడినట్లయితే మనకి 6.47 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED స్క్రీన్తో వస్తుంది. సో డిస్ప్లే పరంగా మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే మనకి ఇందులో కనిపించవు. అండ్ ఇది మనకి స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్తో వస్తుంది. మనకు ఆల్రెడీ రియల్మీ వాళ్ళు కన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. రియల్మీ XT 730G ప్రాసెసర్తో ఒక మొబైల్ తీసుకొస్తున్నామని. రియల్మీ వాళ్ళు కన్ఫర్మేషన్ ఇచ్చారంటే రెడ్మీ వాళ్ళు కూడా తీసుకురావాలిగా, తీసుకొచ్చేస్తున్నాడు. రెడ్మీ Note 10లో తీసుకొస్తున్నాడు స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్. సో ఇది మనకి 8 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. సో జీపీ గురించి మాట్లాడినట్లయితే Adreno 618GB తో రన్ అవుతుంది. Adreno 618GB అంటే మనకి ఇంచుమించు రెడ్మీ K20 పర్ఫార్మెన్స్ అయితే గేమింగ్ పరంగా ఉంటుంది. బట్ CPU పరంగా మాత్రం మనకు కొంచెం 730 కన్నా 730G అనేది కొంచెం అహెడ్లో ఉంటుంది. ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి MIUI 11తో వస్తుంది, Android 9తో వస్తుంది. అందులో మొత్తం మనకి 3 వేరియంట్స్లో తీసుకొస్తున్నారు. వైట్, గ్రీన్ అండ్ బ్లాక్ అనుకుంటా. సో వీటికి కొత్త పేర్లు పెట్టారు. అది ఏ కలర్ కూడా మనకు అర్థం కావట్లేదు. ఒకటి వచ్చేసరికి ఐస్ అండ్ స్నో ఆరా అంట, అండ్ రెండోది వచ్చేసరికి మ్యాజిక్ గ్రీన్ అన్నారు, థర్డ్ వచ్చేసరికి నైట్ ఫ్యాంటమ్ అన్నారు. నైట్ ఫ్యాంటమ్ అంటే నాకు తెలిసి ఇది బ్లాక్ అయి ఉండొచ్చు. సో మొత్తం 3 కలర్స్లో అయితే ఈ మొబైల్ని లాంచ్ చేశారు. అండ్ దీనిలో మనకి మెయిన్గా హైలైట్ వచ్చేసరికి దీనికి సంబంధించిన కెమెరాస్. సో కెమెరాస్ వచ్చేసరికి మనకి మొత్తం బ్యాక్ సైడ్ 5 కెమెరాస్ ఉంటాయి. సో దీనికి సంబంధించిన DxO మార్క్ స్కోర్ అయితే ఉందో అది మనకి 121 స్కోర్ రీచ్ చేసింది. అంటే మనకి జస్ట్ Huawei Mate 30 Pro ఉంది కదా, దానికన్నా కింద ప్లేస్లో ఈ మొబైల్ అయితే ఉంది. సో అంత పర్ఫార్మెన్స్ అయితే ఉందన్నమాట కెమెరాస్ పరంగా. మీకు Huawei Mate 30 Pro తెలిసే ఉంటుంది, అలా ఎక్కువ ప్రైస్లో లాంచ్ చేశారు. బట్ దాని కెమెరాస్ మాత్రం మనకి DSLR కెమెరాస్ ఎట్లా ఉంటాయో ఆ టైప్లో ఉంటాయి అనమాట. చాలా ఎక్సలెంట్గా ఉంటాయి Huawei Mate 30 Pro కెమెరాస్ అనమాట. సో అంతకన్నా బెటర్ కాకపోయినా అంతటి మార్క్ రీచ్ అయిందంటే ఖచ్చితంగా ఈ కెమెరాస్ కూడా చాలా బెటర్ అనే చెప్పొచ్చు. వీళ్ళు Huawei Mate 30 Pro కన్నా మా కెమెరాస్ బెటర్గా ఉన్నాయని చెప్పి కొన్ని ఫొటోస్ అయితే షేర్ చేశారు. సో వీటిని నమ్మకండి. ఎప్పుడు కూడా కెమెరాస్ని మాకు ఇంత బాగున్నాయి, మా కెమెరాస్ ఇంత బాగున్నాయని చెప్తే మాత్రం మీరు అసలు నమ్మకండి. ఒకసారి మీరు DxO మార్క్స్ స్కోర్స్ చూడండి. స్కోర్స్ బట్టి మీకు వాటి కెమెరా పర్ఫార్మెన్స్ అనేది ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అందులో మనకి మెయిన్ కెమెరాస్ అని చెప్పే కదా, 5 కెమెరాస్ బ్యాక్ సైడ్ ఇచ్చారు. ప్రైమరీ కెమెరా వచ్చరికి మనకి 108 మెగాపిక్సెల్. ఇది మనకి f1.75 అపర్చర్తో వస్తుంది. ఇది మనకి సామ్సంగ్ సెన్సార్, సోనీ సెన్సార్ కాదు, సామ్సంగ్ సెన్సార్. సో ఫస్ట్ టైం 108 మెగాపిక్సెల్ని రీసెంట్గా సామ్సంగ్ అనేది లాంచ్ చేసింది. సో ఆ సెన్సార్ని తీసుకొచ్చి వీళ్ళు ఈ MI CC9 Proలో తీసుకొచ్చారు. అండ్ సెకండ్ కెమెరా వచ్చేసరికి మనకి 5 మెగాపిక్సెల్ సంబంధించిన టెలిఫోటో లెన్స్ ఓమ్ని విజన్ సెన్సార్తో వస్తుంది. సో దీనిలో వీళ్ళు హైలైట్ చేసేది ఏంటంటే 10x హైబ్రిడ్ జూమ్ చేసుకోవచ్చు, 50x డిజిటల్ జూమ్ చేసుకోవచ్చు, అండ్ 5x ఆప్టికల్ జూమ్ చేసుకోవచ్చు అని చెప్పి వీళ్ళు అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ మనకి 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇది మనకి f1.2.0 అపర్చర్తో వస్తుంది. మనకి డెప్త్ సెన్సార్, సామ్సంగ్ సెన్సార్ అయితే ఇందులో యూస్ చేశారు. అండ్ అలాగే మీరు ఇందులో 2x వరకు ఆప్టికల్ జూమ్ అయితే చేసుకోవచ్చు. 20 మెగాపిక్సెల్ సంబంధించిన f2.2 అపర్చర్తో అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే వస్తుంది. కానీ ఇది మనకి సోనీ MX 350 సెన్సార్తో వస్తుంది. సో ఇది ఒకటే మనకి సోనీ సెన్సార్స్, మిగతా మనకి సామ్సంగ్ సెన్సార్స్ వాడారు. అండ్ ఓమ్ని విజన్ సెన్సార్ కూడా మనకి ఇందులో యూస్ చేయడం జరిగింది. సో మొత్తం 5 కెమెరాస్. ఫిఫ్త్ కెమెరా వచ్చరికి మనకి 2 మెగాపిక్సెల్ సంబంధించిన మ్యాక్రో లెన్స్ అనమాట. ఇది మనకి f2.4 అపర్చర్తో ఉంటుంది. మ్యాక్రో లెన్స్ అంటే మనకి దగ్గరగా 2 సెంటీమీటర్స్ కన్నా దగ్గరగా వెళ్ళి ఫోటోస్ చేయాలంటే ఈ కెమెరా అయితే మనకి యూజ్ అవుతుంది. అండ్ ఇందులో మనకి మొత్తం 2 స్టెబిలైజేషన్స్ ఇచ్చారని చెప్తున్నారు. OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్స్ మనకి ఇందులో 2 ఇచ్చారంటున్నారు. ఒకటి వచ్చేసరికి టెలిఫోటో లెన్స్, అంటే మనం మామూలుగా మనం తీసేటప్పుడు షేకింగ్ అనేది రాకుండా మనకి ఇందులో యూజ్ అయ్యేటట్టుగా ఒక స్టెబిలైజేషన్ తీసుకొచ్చారంట. అండ్ రెండో స్టెబిలైజేషన్ వచ్చేసరికి సూపర్ నైట్ మోడ్లో తీసుకొచ్చారంట. ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడినట్లయితే మనకి 32 మెగాపిక్సెల్ సంబంధించిన ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఇచ్చారు. పాపప్ సెల్ఫీ అట్లాంటివి ఉండవు. జస్ట్ మనకి డ్యూటాప్ నాచ్లో 32 మెగాపిక్సెల్ సంబంధించిన ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఇచ్చారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు. USB Type-C పోర్ట్తో వస్తుంది. అండ్ బ్యాటరీ గురించి మాట్లాడినట్లయితే ఇక్కడ కూడా ఒక మంచి పాజిటివ్ అట్రాక్షన్ అని చెప్పాలి. ఈ మొబైల్కి 5260 mAh బ్యాటరీ ఇచ్చారు. సో 5260 mAh బ్యాటరీ 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. సో వీళ్ళు క్లెయిమ్ చేసేది ఏంటంటే 0 నుంచి 100 వరకు 65 మినిట్స్లో ఫుల్ ఛార్జ్ అవుతుందని చెప్పేసి వీళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు. మనకి స్టోరేజ్ విషయానికి వస్తే మనకి UFS 2.1 సపోర్ట్తో వస్తుంది. అండ్ NFC సపోర్ట్ ఇస్తున్నారు. అండ్ మొత్తం 3 వేరియంట్స్ అయితే చైనాలో లాంచ్ చేశారు. 6GB RAM 128GB మోడల్, 8GB RAM 128GB మోడల్, 8GB RAM 256GB మోడల్. ఈ 3 వేరియంట్స్ అయితే మొబైల్ లాంచ్ చేశారు. సో 6GB RAM 128GB మోడల్ గురించి మాట్లాడేది మనకి 28,000 ఉంది. సో మన చైనా ప్రైజెస్ని ఇండియా ప్రైజెస్ కన్వర్ట్ చేసుకుంటే 28,000 ఉంది. 8GB RAM 128GB మోడల్ వచ్చేసరికి మనకి 31,000 ఉంది. 8GB RAM 256GB మోడల్ వచ్చేసరికి మనకి 35,000 ఉంది. సో ఇవి ప్రైజెస్, ఇవి చైనాలో లాంచ్ అయిన ప్రైజెస్. ఇండియాలో నాకు తెలిసి ఖచ్చితంగా ఎక్కువగా తీసుకొస్తారు, లేకపోతే ఇదే ప్రైజెస్ తీసుకొచ్చినా ఆశ్చర్యం అయితే లేదు. మీరు మాత్రం ప్రైస్ తగ్గుద్దని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. ఆల్రెడీ మనం ఇట్లాగే అనుకొని K20 Proలో మోసపోయాము. సో అది ఇంకా తక్కువ ప్రైస్ 18,000 17,000కి వస్తుంది అనుకున్నాం. బట్ 22,000 25,000 తీసుకెళ్ళిపోయాడు.
సో ప్రైజెస్ మాత్రం ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంది, లేకపోతే అదే ప్రైస్లో వచ్చే అవకాశం ఉంది, కానీ ప్రైస్ తగ్గే అవకాశం అయితే ఖచ్చితంగా లేదు. అండ్ ఇదే ఈవెంట్లో షామీ వాళ్ళు 2 టీవీలను అయితే లాంచ్ చేశారు. ఎంఐ టీవీ 5, ఎంఐ టీవీ 5 Pro, ఈ 2 టీవీలు అయితే లాంచ్ చేశారు. ఎంఐ టీవీ 5 గురించి మాట్లాడినట్లయితే 55 ఇంచెస్ సంబంధించింది 30,000 ఉంది, 65 ఇంచెస్ సంబంధించింది 40,000 ఉంది, 75 ఇంచెస్ది 80,000 అయితే ఉంది. ఎంఐ టీవీ 5 Pro గురించి మాట్లాడినట్లయితే మనకి 55 ఇంచెస్ ఉన్నది 37,000 ఉంది, 65 ఇంచెస్ ఉన్నది 50,000 ఉంది, 75 ఇంచెస్ ఉన్నది 1 lakh రూపీస్ అయితే ఉంది. మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే ప్రైజెస్ అనేది చెక్ చేయొచ్చు. అదేవిధంగా మనకి ఇదే లాంచ్ ఈవెంట్లో ఎంఐకి సంబంధించిన స్మార్ట్ వాచ్ అయితే లాంచ్ చేశారు. సో ఈ ప్రైస్ చూసి నిజంగా షాక్ అయ్యాను. 13,000 రూపాయలకు లాంచ్ చేశారు. సో ఇంత పెట్టి స్మార్ట్ ఫోనే వస్తుంది మనకి 13,000 అంటే. అలాంటప్పుడు ఈ వాచ్ అనేది ఇండియాలో సేల్ అయ్యే అవకాశం లేదు, ఇండియాలో తీసుకొచ్చే అవకాశం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళకి ఇంత ప్రైస్లో స్మార్ట్ ఫోన్స్ తీసుకుంటారు తప్ప స్మార్ట్ వాచెస్ అయితే ఎవరు షామీ వాళ్ళు తీసుకోరు. సో నేను అనుకోవడం ఎంఐ టీవీలు అండ్ ఎంఐ CC9 Pro ఈ 2 మొబైల్స్ మాత్రమే, అంటే ఎంఐ Note 10 ఈ 2 మొబైల్స్ మాత్రం మనకి ఇండియాలో వచ్చే అవకాశం అయితే. సో ఈ ఫ్రెండ్స్ టోటల్గా ఎంఐ CC9 Pro ఎంఐ Note 10 యొక్క స్పెసిఫికేషన్స్. సో మనకి ఇండియాలో ఎప్పుడు వస్తుందో మనకి కన్ఫర్మ్ అయితే లేదు. సో నెక్స్ట్ ఇయర్ వచ్చే అవకాశం ఉంది. ఇయర్ అయితే ఈ మొబైల్ని తీసుకున్నారు. సో ఎప్పుడైనా మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం, రెడ్మీ K20 లాంచ్ అయినప్పుడు 2 నెలల తర్వాత తీసుకొచ్చారు. రెడ్మీ Note 8 Pro, Note 8 కూడా మనకి 2 నెలల తర్వాత తీసుకొచ్చారు. సో ఈ మొబైల్ కూడా ఖచ్చితంగా, ఎందుకంటే రెడ్మీ Note 8 Pro రీసెంట్గా లాంచ్ అయింది, ఇంకా ఫ్లాష్ సేల్స్లో రన్ అవుతుంది. సో ఖచ్చితంగా ఇప్పుడే మొబైల్ అయితే తీసుకురారు, ఒక 2 months అయితే టైం పడుతుంది. నెక్స్ట్ ఇయర్లో ఈ మొబైల్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇయర్ 2020 స్టార్టింగ్లో అయితే మొబైల్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో. బై బై, జై హింద్.